మరో యుద్ధానికి సై అంటూ పాక్ ప్రేలాపనలు చేస్తోంది. పైగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం చేస్తానంటూ ప్రకటనలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు దగ్గరవడం జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కుతోంది. తాలిబాన్ల విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ నోటికొచ్చినట్లు కామెంట్ చేశారు. ద్విముఖ యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, దానికి తగిన వ్యూహాలున్నాయని పాకిస్తాన్ మీడియాతో అన్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాలు కొద్ది రోజులుగా తలపడుతున్నాయి. ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. పాక్ పై దాడులు మొదలైన సమయంలో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో భారత ఆదేశాల మేరకే తమపై దాడులు జరిగాయని పాక్ ఆరోపిస్తోంది. భారత్ తరపున ఆఫ్ఘనిస్తాన్ తమపై పరోక్ష యుద్ధం చేస్తోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆరోపిస్తున్నారు. పాక్ రక్షణ మంత్రి ఆరోపణలకు భారత్ ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిందని మండిపడింది. వాటికి ప్రోత్సాహం ఇచ్చి దశాబ్దాలుగా భారత్ పైకి ఎగదోస్తోందని విరుచుకుపడింది. తన అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాల్ని నిందిస్తోందని భారత్ విదేశాంగ విమర్శించింది.